ఈ రోజు సండే అంటే సహజంగా అందరూ ఇంటికాడ రెస్ట్ తీసుకోవచ్చు, రిలాక్స్ అయిపోవచ్చు. సమ్మర్ కదా అనుకుంటా, కానీ ఇంటికాడ మా ఆవిడ అసలు ఖాళీ ఉండలేదు. ఎందుకంటే తోటలోకి వెళ్ళి మామిడికాయలు తీసుకొచ్చా. ఈ రోజు ఎత్తు బస్సులు పచ్చడి పట్టేయాలి, తర్వాత పండితే మటుకు ఇబ్బంది అవుతుంది అనేప్పటికీ తెల్లారంగానే వెళ్ళిపోయి మా తోటలోకి వెళ్ళిపోయి ఉన్నాయండి 2-3 చెట్లు. అందులో బంగినపల్లి, చిన్న రసాలు, పెద్ద రసాలు అండి. అందులో చిన్న రసాలు పడితే ఎక్కువ రోజులు నిలబడుతుంది మా మిస్సెస్ చెప్పింది. ఇప్పుడు నాకు కావాల్సిన కాయలు కోరుకుని దాంట్లో సైజులో వాడిగా తెచ్చుకుని తీసుకొచ్చాను. తర్వాత కటింగ్ చేయడానికి బయట సంపతి తీసుకెళ్లాను. తీసుకొచ్చి కట్ చేయించేసి ఇప్పుడే తీసుకొచ్చి ముక్కలన్నీ చేస్తున్నాను. క్లీన్ చేసి ఆరబెడతాను. పచ్చడికి సిద్ధంగా ఉన్నాను. గైస్, మా ఇంట్లో మేము మామిడికాయ పచ్చడి చేసుకుంటున్నాము. రంగక్క వచ్చింది కలపడానికి. హాయ్ చెప్పు రంగక్క. రంగక్క వంటలు చాలా బాగా చేస్తారు, అందుకే మా అమ్మ ఇప్పుడు రంగక్కనే పిలుస్తుంది. మామిడికాయ ముక్కలు సాల్ట్, దీనికి అదసేరు సాల్ట్, అదసేరు కారం, అదసేరు ఇదేంటిది? మెంతిపిండి. అదెందుకు అంత తక్కువ వేసారు? మరి చేదుగా ఉంటది, అందుకే తక్కువ వేసి. ఎల్లుల్లిపల్లి చెట్టు పట్టాము వెళ్ళండి. ఇప్పుడు 2 ముక్కలు అయ్యాయి అండి. బాగా కలుపుకోవాలి. కలుపుకొని 3 ముక్కలు వేసుకొని ఒక మానిక మామిడికాయ ముక్కలు ఫస్ట్ నూనె, అందులో పసుపు వేసుకుని అందులో ఒక మానిక మామిడికాయ ముక్కలు వేసుకోవాలి. అండ్ ఆ తర్వాత అర్ధసేరు ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ అర్ధసేరు కారం అని చెప్పు. నెక్స్ట్ అర్ధసేరు కారం. మీకు స్పైస్ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ కారం వేసుకోవచ్చు, మరి మీ ఇష్టం. అండ్ ఆ తర్వాత అర్ధసేరు ఆవు పిండి. ఇది మాత్రం మీకు ఎంత కావాలో అంత వేసుకోకూడదు, ఎంత పడితే అంత సరిపడినంత. మెంతి పిండి కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకుంటే చేదు వచ్చేస్తుంది. ఆవు పిండి తక్కువ వేసుకోవాలి. మిస్టేక్స్ ఉంటాయి ఫస్ట్ టైం కాబట్టి. నెక్స్ట్ బాబా ఎల్లుల్లిపాయలు. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ, అది మీ ఇష్టం. బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలుపుకుంటే ముక్కకి ఉప్పు కారం అన్ని బాగా పట్టి టేస్టీగా ఉంటుంది మామిడికాయ పచ్చడి. మా ఇంటి ఆవిడ పచ్చడి రెడీ అయిపోయింది. నాన్నగారు టేస్ట్ చేస్తారా? మనం ఏదైతే జార్ తీసుకున్నామో అందులో మామిడికాయ పట్టిన ముక్కలు పెట్టాలి. 3 days తర్వాత కలుపుకొని ఉప్పు నూనె సరిపడినంత వేసుకోవాలి. నూనె ఎక్కువ వేసుకున్నా పర్లేదు, సో దట్ ముక్క బాగుంటుంది మనకి. సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది, పాడవకుండా అని చెప్పు. చెప్పు. మీరు చెప్పారు మండుతుందా?